irrigation. అక్కడికి ఇస్తామని ఇస్తాను. సో మొన్నడానికి ఇంత మట్టి పోసి ఇప్పుడు మీరు ఇక్కడ దాటించుకుంటే జరుగుతుంది కదా అంటే అది ఇస్తే మాకు గొడవలు అయితే మీరు కాదా అంటే ఆడికి వెళ్ళి రిటర్న్ వచ్చి మళ్ళీ సర్వే మాకు ఏంటంటే ఫస్ట్ ఉన్న సర్వే మట్టి వస్తున్నారు ఎంఆర్ఓ సర్వే చేయించే మట్టి సరే పంపించి ఏనుకోడు ప్రెస్ మీట్కి పోయింది మైకు. పేపర్ కాడుకో నిన్న అలాంటి చేయరు నడవాలి ఉండే పూడ్చివేతలు జరుగుకుంటున్న పూడ్చివేతలు మత్స్యకారుల జీవితాలను మాది మోతే గ్రామం, ఇక్కడ జైత్యాల దగ్గరనే మోతే గ్రామం. దాదాపు ఆనుకునే ఉన్నది జైత్యాల గ్రామాన్ని. ఇక్కడ ఇంత పెద్ద చెరువు చాలా రోజుల నుంచి కబ్జాలు చేస్తారు. చెరువును అంతా పూడ్చుకుంటూ మట్టి పోసుకుంటూ ప్లాట్లు వేయడం కానీ అక్రమ కట్టడాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నిటి మేము ఎన్నోసార్లు ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చినాం, అయినా కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినాం. ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 రోజుల కిందట కూడా మట్టి పోయడం జరిగింది. మేము దాని గురించి కూడా మోతే గ్రామంలో కార్యదర్శికి కూడా చెప్పినాం. చెప్తే మేము ఇరిగేషన్ వాళ్ళకి చెప్తామన్నారు. ఇప్పటి వరకు 5-6 రోజులు అవుతుంది, దాన్ని తీపిచ్చింది లేదు, స్పందన లేదు. అందు గురించి మరొకసారి మేము మళ్ళీ ప్రజావాణికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలా ఆర్డీఓ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా మా మీద ఇంత దయ చూసి దాని మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఒక 100 దాకా ఉన్నాయి మా మోతే గ్రామంలో, గంగపుత్రులు. అటువంటిది మాకు చాలా ఇయర్ అది విస్తీర్ణం తగ్గిపోయి చెరువులు అన్నది దాంట్లో చేపలు పెరగడానికి తగ్గిపోతుంది. మా ఏమో సభ్యులు పెరిగిపోతున్నారు. చెరువు మీద ఆధారపడే సభ్యులు చాలామంది పెరుగుతున్నారు. గతంలో ఉన్నంతకంటే ఇప్పుడు చాలా డబుల్ పెరిగిపోయినాం అందులో. దాని మీద ఈ చెరువు కబ్జాల వల్ల విస్తీర్ణం తగ్గిపోయి మాకు బతుకు అన్నది కొంచెం కష్టంగా మారిపోతుంది. ఇకనైనా స్పందించి పోసిన మట్టిని అడ్డుకోవడం కానీ, అక్రమ కట్టడాలను కానీ, ఇంకా అనుమతులు ఇవ్వకుండా, ఆల్రెడీ అనుమతులు ఇచ్చేస్తుర్రు, కడుతున్నారు. వాళ్ళు అనుమతులు లేకుండా ఎవరు కడతలేరు. కానీ తగు చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాం. ఇక్కడ వరకు ఎఫ్టీఎల్ ఎక్కడికి వెళ్ళొస్తున్నాయో తెలియదు. ఎఫ్టీఎల్ పరిధి లోపలనే కడుతున్నారు కన్స్ట్రక్షన్స్, మట్టి కూడా పోస్తున్నారు. మరి ఆ పర్మిషన్స్ ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా కడుతున్నారు అనేది మాకు తెలియదు. ఇదంతా అధికారుల సమక్షంలోనే వాళ్ళకి తెలిసి జరుగుతున్నాయి. తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదు. లాస్ట్ ఇయర్ సర్వే వేయడానికి కూడా వచ్చిర్రు మా మోతే గ్రామానికి, చూసిర్రు. అప్పుడు ఏమన్నారు అంటే వీళ్ళు హద్దులు వేయడానికి చూపించడానికి మాకు అడుగుతాయి. మేము ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, వాటర్ ఉన్నంత వరకే మేము సర్వే చేసి ఇస్తాము, అక్కడ వరకే ఎఫ్టీఎల్, గతంలో మట్టి పోసింది మేము చెయ్యము అని చెప్పేసి అన్నారు. మాకు అక్కడ అట్లాగైతే అవసరం లేదు. మాకు పాతది ఎక్కడి వరకు అయితే ఉన్నదో అక్కడ వరకు మాకు హద్దులు కానీ ఏమైనా వేసి ఇవ్వరు అని అంటే మేము అవి వేయాలంటే గొడవలు అయితే మొత్తం. గంగపుత్ర సంఘం ప్రెసిడెంట్ నేను. మేము మోతే చెరువులో ఒక 125 మంది కుటుంబాలు కాపలా వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. మా యొక్క చెరువులో మట్టి పోసుకుంటూ మొత్తం చెరువునంతా దగ్గరికి తీసుకొస్తున్నాను. ప్రజెంట్ మొన్న కూడా ఒక టిప్పర్లతోటి మొరం పోసిండ్రు. ఇంతకుముందు కూడా ఫిర్యాదు చేసినాము, దానికి కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం మాకు హద్దులు చూపిస్తే మా హద్దులో మేము కాపాడుకుంటాము, మట్టి పోయకుండా మేము కాపాడుకుంటాం మాకు హద్దులు చూపిస్తే. ఇప్పుడు పోసిన మట్టిని ప్రస్తుతానికి దీపియాలని అధికారులకు విన్నవించుకుంటున్నాం. మోతే గంగపుత్ర సంఘం మోతే పెద్ద చెరువు కబ్జా
రోజు రోజుకు మట్టి వస్తున్న సందర్భంలో రోజు కబ్జా అవుతున్న సందర్భంలో చాలాసార్లు ఆర్డీఓ గారి కార్యక్రమం పిలిచివ్వడం జరిగింది. మరి గత 15 సంవత్సరాలు కూడా ఇదే తత్వంగా నడుస్తూ ఉంది. ఎప్పుడు కూడా మనం పిటిషన్ ఇవ్వడం రావడం అంతే తప్ప దానికి మన పరిష్కార మార్గం అయితే ఇప్పటికి లేదు. గత 2-3 సార్లు సర్వే చేయడం జరిగింది. చెరువు సర్వే మ్యాపు ఇప్పటి గ్రామ పంచాయతీ లేదు, ఆర్డీఓ ఆఫీసు లేదు, ఎంఆర్ఎఫ్ లేదు, ఈ దగ్గర కూడా లేదు. మొన్న మేము ప్రెసిడెంట్ గారు ఒక కొత్త సభ్యత్వం కోసం పోయినప్పుడు మరి సర్వే చేశారు. మాకు కొత్త సభ్య ఎక్కువాలన్నప్పుడు ఒక్కరు కూడా ఎంఆర్ఓ వేయలేదు, ఆర్డీఓ వేయలేదు, గ్రామ పంచాయతీ వాళ్ళ సెక్రటరీ వాళ్ళు మా దగ్గర లేదంటారు. ఇప్పుడు ఈ ఆఫీసులో లేదు. ఏంది ఎటుపోతుంది వ్యవస్థ? ఇది ఆర్డీఓ గారేమో సర్వే చేసినా మా దగ్గర రిపోర్ట్ కమిటీ ఉందంట. ఇక్కడనేమో మనకు ఎలాంటి రికార్డ్స్ లేవు. మరి గత ప్రజాప్రతినిధులు ఏదైతే ఉందో 2-3 సార్లు సర్వే ఇచ్చారు కదా, అలాంటి మ్యాప్స్కి ఏంది మా సంఘం కూడా ఇచ్చారు. ఇప్పటికి గ్రామ పంచాయతీకి పెట్టారు. దీని గురించి ఎందుకు హద్దులు పెట్టేయాలని అడుగుతున్నాం. వాస్తవంగా మనం ప్రజల కోసము ఏదైతే సేవ చేద్దాన్నప్పుడు నిక్కచ్చే చేయాలి. ఒక నష్టపోతారు కావచ్చు, అది నిక్కచ్చిన ముచ్చట. ఏదైతే చేద్దాన్నప్పుడు చేయాలి. కానీ బదనం వేసుకుంటే ఎన్నేళ్ళు గడుపుతారు ఈ వ్యవస్థ. ఇప్పటికి కూడా మొన్న సర్వే ఆర్డీఓ కమిటీ సర్వే దాని సందర్భంలో మళ్ళీ ఒక వ్యక్తులను దాని సర్వే చేసి బ్రేక్ చేయడం జరిగింది. ఎన్నో ఇట్లా కొట్లాడుకుంటావు. ఒకసారి ఏదో ఒకటి ఫైనల్ బౌండరీ ఫిక్స్ చేసి కైండ్లు వేసేసుకుంటే 1,00,000 పోయినా కానీ సంఘం నుంచి ఒకసారి ఫిక్స్ చేసుకుంటే కథ అయిపోతుంది. నా మీద నువ్వు నా మీద నీ కాకుండా అది ప్రజాపతిని కూడా ఊళ్ళో దోషేసుడు తప్ప నిజంగా పనిచేస్తాను ఒకరు ఇప్పటికి. ఇప్పుడు గ్రామ పంచాయతీ గతంలో కూడా గ్రామ పంచాయతీ ఒకసారి మేము ఉన్నప్పుడు పెట్టించినాం. మొన్న లాస్ట్ టైం సర్వే చాలా మంచి సర్వే చేశారు లాస్ట్ టైం. అది ఎందుకు లేదు? అలా ఎన్ని లక్షలు తీసుకోవాలా సర్వే మ్యాపులు చేంజ్ చేసిన అంటున్నా. నేను మీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వే చేసుకోరని నేను లొకేషన్ మీద చెప్తాను. ఎవరి దగ్గర ఎంత పేమెంట్ తీసుకొని చెప్తా. మీకు ఆ ధైర్యం ఉందా? ఆ మ్యాప్ తీసుకొని వస్తారా? మళ్ళీ ఒకసారి ఖబర్దారు చెప్తున్నా, వాళ్ళ వీళ్ళ నిందలేసు కాదు. దమ్ము ధైర్యం ఉంటే ముందుకు వచ్చి సర్వే చేయించి పెట్టండి. లేకపోతే ముందుకు రాండి, నేను పేమెంట్ తీసుకొని నేను ప్రూవ్ చేస్తా. మాజీ సర్పంచ్ నేను ప్రూవ్ చేస్తా. ఊళ్ళో ఎంత పేమెంట్ తీసుకో లాస్ట్ టైం సర్వేలని. ఎందుకు ఇది ముందుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఎప్పుడు సర్వే ఇస్తాను? అక్కడ వాగు పక్క పొంటి ఎఫ్టీఆర్లో ఇండ్లు కట్టడం, వాళ్ళు బెదిరించడం, వాళ్ళతో మందు తాగడం, పైసలు తీసుకోవడం, ఇటు అంతా ఏంది? పైసలు తీసుకుంటా లక్షలు తీసుకుంటా మీరు పబ్బం గడుపుకుంటారు. కానీ ఏంది వ్యవస్థ ఎటు పోతుంది అసలు? ఇది ఇంత పెద్ద వ్యవస్థ ఉండి కూడా మనం ఒక్కరు కూడా దీనికి జవాబుదారి లేకపోతే ఎట్లా? ఇక ముందు కూడా ఎవరిని కూడా ఇన్స్పెక్టర్ కలెక్టర్ ఆధ్వర్యంగా మళ్ళీ ఒకసారి అవసరం చౌరస్తా మీద రోడ్డు మీద ఊకుండా కానీ టెంట్ వేసి ఊకుండి ఈ యొక్క హద్దులు ఫిక్స్ అయ్యేదాకా మాత్రం నిద్రపోవాలని చెప్పి సంఘం అధికారులను కానీ ప్రజాపతిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.